పకోడా చేసుకుందాము. దానికి కావాల్సింది ఒక 200 గ్రాముల గోరుచిక్కుడు క్లీన్ చేసుకొని వేసుకుందాము. దాంట్లో కొంచెం బేసన్ 2 స్పూన్లు, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, కొంచెం వాము వేసుకుందాము, కొంచెం పసుపు, తగినంత కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటిని కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకుందాము. ఎక్కువ వాటర్ వేయకూడదు, చూసుకొని కలుపుకుందాము. ఈ బ్యాచెస్ని మొత్తం మనము ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుందాము. ఎయిర్ ఫ్రైయర్లో మొత్తం అన్నీ కలిపి ఒకేసారి ఓవర్లోడ్ చేయకుండా బాస్కెట్లో కొద్దిగా స్ప్రెడ్ చేసుకుందాము. 1 లేయర్లో పెట్టుకోవాలి. ఓవర్లోడ్ చేస్తే మొత్తం అన్నీ కుక్ అయిపోతాయి ఫ్రై అవ్వకుండా. సో మనం అన్నీ స్ప్రెడ్ చేసుకుందాము. నీట్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆయిల్ వేసుకుందాము. జస్ట్ అలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్ని ఒక 180 or 200 degreesలో హీట్లో పెట్టుకొని దాన్ని ఒక 15 minutes టైంలో పెడదాము. 15 minutesలో మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకే బ్యాచ్లో పెట్టేస్తే మొత్తం రోస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు చెక్ చేద్దాము. ఓకే, రెడీ అయ్యింది. ఇప్పుడు సర్వింగ్కి క్రంచీ గోరుచిక్కుడు పకోడా రెడీ.